ఎస్కేఎం ఏసీ రిపేర్స్ విజయవాడ గుణదలో వచ్చాం సార్. ఇవాళ కస్టమర్ మనల్ని ఇన్స్టాగ్రామ్లో చూసి కాల్ చేశాడు. మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఏసీ ఆన్ అవ్వట్లేదని చెప్పారు. 2 days నుంచి మంచి వర్షాలు గాలులు, ఏసీ ఆన్ అవ్వట్లేదు సార్ అని చెప్పి కాల్ చేస్తే వచ్చి మొత్తం చెక్ చేసాం. ఫస్ట్ మనం క్లామ్ మీటర్ పెట్టి పవర్ వస్తుందా రావట్లేదని చెక్ చేసాం. మీరే చూడండి సార్, మొత్తం మెటల్ బాక్స్ తీసి అసలు పవర్ వస్తుందా రావట్లేదని చెక్ చేసాం. మెయిన్ పవర్లో ప్రాబ్లం ఇది ఏంటంటే హై వోల్టేజ్ వచ్చి ఎంసీబీ కాలిపోయింది. దాని తర్వాత మనం స్టెబిలైజర్కి మెయిన్స్కి డైరెక్ట్గా ఇచ్చి చెక్ చేసాం. ఏసీ అనేది ఆన్ అయింది, మొత్తం వర్కింగ్ కండిషన్. ఓకేనా? ఒకసారి కస్టమర్ కూడా మాట్లాడతారు, మీరు ఒకసారి వినండి సార్. మాది గుణదలండి, గుణదల విజయనగరం కాలనీ. అయితే ఇట్లా ప్రాబ్లం వచ్చిందని 2 days నుంచి వర్షాల వల్ల ప్రాబ్లం ఉందని ఇన్స్టాగ్రామ్లో చూసి యాక్చువల్ కాల్ చేశాను కస్టమర్కి. ఆయన వచ్చి చూశారు, చూస్తే ఆ బోర్డు అది కాలిపోయిందని చెప్పేసి అన్నారు. సో అది ప్రాబ్లం ఉంది అని చెప్పి అన్నారు. తర్వాత ఏసీ కూడాను మొత్తం గ్యాస్ అంతా కూడా చేసి పెట్టారు, చాలా బాగుంది నీట్గా. మేము రివ్యూస్ చూసి చేసినందుకు సాటిస్ఫైడ్, హ్యాపీ మేము కూడా. థ్యాంక్ యూ.